నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ హాస్పిటల్స్ హెల్త్ కేర్ ప్రొవైడ్ గుర్తింపు సాధించిన అతి కొద్ది టీచింగ్ హాస్పిటల్స్ లో ఒకటిగా మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఘనత సాధించిందని యాజమాన్యం తెలిపింది. ఎల్లంపేట్ మున్సిపల్ పరిధి గన్పూర్లోని మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో నాణ్యమైన వైద్య సేవలను అందించే దిశగా మరో మైలురాయి సాధించిందని మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. తెలంగాణలో ఉన్న మెడికల్ కాలేజ్ అనుబంధ హాస్పిటల్స్ లో ఇలా గుర్తింపు సాధించిన అతి కొద్ది సంస్థలలో మెడిసిటీ ఒకటిగా నిలిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మెడిసిటీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ సీఈఓ ఐనిష్ మర్చెంట్, ప్రెసిడెంట్ ప్రొఫెసర్ శివరామకృష్ణ, ప్రిన్సిపల్ డాక్టర్ దేవేంద్ర సింగ్ నేగీలు కూడా పాల్గొన్నారు. Medicity has been the pioneer in making quality healthcare affordable and accessible to the community. At the heart of our journey has always been one simple belief: patient first. This belief guides every decision we make and every patient we care for. For us, quality healthcare is not just about advanced technology or modern infrastructure. It is about patient safety, the right clinical practices, compassionate care, and continuous improving the standard of healthcare we provide. Today, we are proud to announce another important milestone in our journey. Medicity Hospitals has received NABH accreditation. This accreditation is a recognition of strong systems, processes, and quality standards that our doctors, nurses, and staff follow every day. As we celebrate this achievement, we also renew our commitment to our community to provide healthcare that is high in quality, affordable in cost, and always guided by a promise: patient first. By Dr. P.S. Reddy. He is from Warangal. He is the founder of this hospital, college, whatever is happening in this campus. He is the founder. He is a doctor in University of Pittsburgh. In 1980s, he had a thought that so many people have come from Warangal and this part of Telangana to US because we are being educated by Usmania, Gandhi and Kakatiya Medical College and so many other medical colleges. We are well settled in USA. We want to give back something to our society, particularly the rural healthcare was very poor. 1980s, you can understand that. Now a little bit improvement is there. In 1980s, he thought that there is a need of a rural healthcare. That's why, even though the government is interested to give land wherever he wants, because they are coming, NRI people are coming back to this place, starting their hospital and research activity and education institution, government is ready to give anywhere. But he identified this place because Medchal is not having an access to the health care. మంచి హెల్త్ ఫెసిలిటీస్ లేవు ఈ చుట్టుపక్కల, మనం ఇక్కడ ఏదో చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్లేస్ని ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ మన రైతుల దగ్గర కానీ గవర్నమెంట్ ల్యాండ్ కలిపి తీసుకొని ఇది ఇవ్వటం జరిగింది. ఇది 1986లో ఇక్కడ ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. అంటే రూరల్ ఏరియాలో ఈ కంటేజియస్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ అవి ఎట్లా స్ప్రెడ్ అవుతున్నాయి, గవర్నమెంట్ దాని మీద ఎక్కువగా స్పెండ్ చేయలేకపోతుంది, మనమన్నా చేద్దామని చెప్పి అమెరికా నుంచి కొంతమంది డాక్టర్లని కలుపుకొని వచ్చి ఇక్కడ షేర్ ఇండియా అనే ఒక సొసైటీని, నాన్ ప్రాఫిట్ సొసైటీని ఆయన రిజిస్టర్ చేసుకొని వర్క్ చేసి మొదలుపెట్టారు. తర్వాత 91లో హాస్పిటల్కి ఫౌండేషన్ వేసి 93లో ఈ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కొంతమందికి మీకు తెలిసే ఉండాలి, హార్ట్లో ఆ రోజుల్లో ఇక్కడ మన హైదరాబాద్లో కానీ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక హాస్పిటల్ కూడా లేదు. బైపాస్ చేయడానికి కానీ, స్టెంట్ చేయడానికి కానీ, హార్ట్ సర్జరీస్ చేయడానికి. దిస్ వాజ్ ద ఓన్లీ హాస్పిటల్ ఇన్ దోస్ డేస్. 93 నుంచి 97, 98 వరకు. తర్వాత చాలా వచ్చినాయి, కేర్ అని అదనేది ఇప్పుడు చాలా వచ్చినాయి. ఆ రోజుల్లో హార్ట్కి సంబంధించి ఒక హాస్పిటల్ కూడా మన సిటీలో లేదు. ఈయన యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్లో కార్డియాలజీ స్పెషలిస్ట్. ఆ స్పెషలైజేషన్ బ్యాక్గ్రౌండ్ తోటి ఇటు రీసెర్చ్, ఇటు హార్ట్కి సంబంధించిన వైద్య సదుపాయాలు లేవు, మనం పెట్టాలనే ఉద్దేశంతో మరి చెన్నారెడ్డి గారు దీని ఫౌండేషన్ స్టోన్ చేశారు. 93 కల్లా కంప్లీట్ చేసుకున్నారు. మంచి హాస్పిటల్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ హాస్పిటల్. మీరు కనుక హాస్పిటల్లో ఖాళీ ఉండి చూడండి, సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్ ఫెసిలిటీ 93లో పెట్టారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఈ సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్స్, ఈ ఫెసిలిటీస్ అన్నీ.
ఇన్ఫెక్షన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ హాస్పిటల్లో ఉండాలని అమెరికన్ స్టాండర్డ్స్ తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ. ఎందుకు చెప్తానంటే ఈ బ్యాక్గ్రౌండ్, ఈ యొక్క ఆర్గనైజేషన్కి ఒక ఫిలసాఫికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. షేర్ అనేది ఆయన ఉద్దేశంలో షేర్ అంటే ఏంటంటే, ఈ సొసైటీలో ఇచ్చేవాళ్ళు పుచ్చుకునేవాళ్ళు రెండు రకాలే ఉంటారు. మనం ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం, అది గాడ్ గ్రేస్ వల్ల కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వల్ల కానీ మనం ఏదో ఒక పొజిషన్కి వచ్చాము, సంపాదించుకున్నాము, ఇప్పుడు మనం ఇవ్వాలి. అది ఆయన ఉద్దేశం షేర్ అంటే. దానికే మంచి ఆక్రానం పెట్టుకున్నాడు, సైన్స్, హెల్త్, అలైడ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. దాని ద్వారా మనం సొసైటీకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ షేర్ అనేది స్థాపించబడింది. ఆ బ్యాక్గ్రౌండ్ మీకు ఫిలసాఫికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. కమర్షియల్ ఇంట్రెస్ట్ దీంట్లో లేదు, సర్వీస్ ఇంట్రెస్టే వీళ్ళు 86 నుంచి కూడా చేయడం జరిగింది. అయితే కాలక్రమేణా కాలేజీ పెట్టడం 2002లో మెడికల్ కాలేజీ స్థాపించడం జరిగింది. అట్లానే నర్సింగ్ కాలేజీ 96లో స్థాపించడం జరిగింది. ఈ రెండు కూడా కావాలి కాబట్టి ఈ రెండుని ఇక్కడ స్థాపించుకోవడం జరిగింది. అప్పటి నుంచి మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, హాస్పిటల్ ఈ మూడు సర్వీస్ చేస్తూ ఉండటం జరిగింది. అయితే ఈ ప్రాసెస్లో ఎక్రిడిషన్ ఏంటి, నెక్స్ట్ స్టెప్కి వస్తే ఎక్రిడిషన్ వల్ల ఉపయోగం ఏంటి? ఇది నేషనల్ ఎక్రిడిషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్, దట్ ఇస్ ద ఆర్గనైజేషన్ నేమ్. ఇది ఎవరిదంటే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ది క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈజ్ an independent autonomous body. It won't work under any government agencies. It's an independent body. Their job is to take care of the quality in all aspects. పర్టికులర్లీ హెల్త్ కేర్ సంబంధించి ఇది ఒక బోర్డు వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు, NABH, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హెల్త్ అండ్ హెల్త్ ప్రొవైడర్స్ అని. ఈ NABH ఉద్దేశం ఏంటంటే ఇంటర్నేషనల్గా వీళ్ళు కొలాబరేట్ చేసుకుంటూ హెల్త్ కేర్ సెక్టార్లో క్వాలిటీ అంటే ఏంటి, క్వాలిటీని మెయింటైన్ చేయాలంటే ఏ పారామీటర్స్, బెంచ్ మార్క్స్ ఉండాలి ఒక హాస్పిటల్కి అనేది వాళ్ళు డెవలప్ చేసి, ఇది వాలంటరీ, మనమేం కంపల్సరీగా NABH ప్రతి హాస్పిటల్కి ఉండాలి, ప్రతి కాలేజీలోని హాస్పిటల్కి ఉండాలని ఎక్కడ ఏ ఏజెన్సీ కానీ గవర్నమెంట్ కానీ కంపెల్ చేయదు. మనం వాలంటరీగా NABH ఉంటే మనం క్వాలిటీ అనేది పబ్లిక్ తెలియపరచవచ్చు. అట్లానే ఇన్సూరెన్స్ ఏజెన్సీస్ కానీ గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ రేపు ఎప్పుడైనా ఉపద్రవం వచ్చినప్పుడు ఏ హాస్పిటల్ మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని ఉపయోగించుకోవాలన్నప్పుడు ఈ క్వాలిటీ ఉన్న హాస్పిటల్, లైక్ కోవిడ్ వచ్చినప్పుడు మన హాస్పిటల్ని దే హ్యావ్ యూజ్డ్ ఇట్ యాజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ హాస్పిటల్ టు టేక్ కేర్ ఆఫ్ ది కోవిడ్ పేషెంట్స్. అటువంటి డిసైడ్ చేసేటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏం చేస్తాయి అంటే, క్వాలిటీ మెయింటైన్ చేసే హాస్పిటల్ లిస్ట్ తీసుకోండి, దాంట్లో మనం ఫస్ట్ ప్రయారిటీ ఇద్దామని చెప్పి వాళ్ళు నార్మల్గా ఎక్రిడిటెడ్ హాస్పిటల్కే వస్తారు, ఎక్రిడిటెడ్ హాస్పిటల్కి ఇస్తారు. ఎందుకంటే క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి హెల్త్ కేర్లో. ప్రాసెస్ అనేది నువ్వు ముందు డిఫైన్ చేసావా, డిఫైన్ చేసిన ప్రకారం చేస్తున్నావా లేదా, దానికి నీకు డాక్యుమెంట్ ఉందా, ఇవన్నీ కూడా వాళ్ళకి కావాలి. అట్లానే క్లినికల్ ప్రాక్టీసెస్ నువ్వు ఏమైనా చేస్తావంటే దానికి ఎవిడెన్స్ ఏమైనా ఉందా, నీ ఇష్టం వచ్చినట్టు క్లినికల్ ప్రాక్టీస్ చేస్తున్నావా, ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారన్నమాట. అందుకే పేషెంట్ కేరు, సేఫ్టీ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ వీళ్ళు చూసే దాంట్లో. అయితే దీనికి నేను చేస్తున్నాను ఓరల్గా చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. డాక్యుమెంట్ ఏది చేస్తున్నట్టుగా నాకు డాక్యుమెంట్ చూపించండి, మీ ప్రొసీజర్ డాక్యుమెంట్ చూపించండి, మీ క్లినికల్ ప్రాక్టీస్కి ఎవిడెన్స్ ఉన్న ప్రాక్టీసే మేము చేస్తున్నామని మీరు చూపించండి అని చెప్పి వాళ్ళు ఒక టీం వచ్చి, ఒక 2-3 టీం వచ్చి మనకు 1 day 2 day ఇన్స్పెక్ట్ చేసుకొని మన ప్రొసీజర్స్ అని చూసుకొని ఆ ప్రొసీజర్స్ వాళ్ళు సాటిస్ఫై అయితే వాళ్ళు నేషనల్ లెవెల్లో ఒక కౌన్సిల్ ఉంటుంది, ఆ కౌన్సిల్ ఇది ప్రజెంట్ చేస్తే వాళ్ళందరూ సాటిస్ఫై అయితే ఎస్ దిస్ హాస్పిటల్ కెన్ బి అక్రిడిటెడ్. ఇది కూడా ఫస్ట్ ఎంట్రీ లెవెల్లోనే ఇస్తాడు, పర్మనెంట్కి ఇవ్వడం. ఎంట్రీ లెవెల్ అంటే ఒక 2 years మీరు ఇది ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీరు పర్మనెంట్ దానికి అప్లై చేయడానికి మీకు ఎలిజిబిలిటీ వస్తుంది, అప్పుడు మనం పర్మనెంట్ దానికి అప్లై చేసుకుంటాం. ఒకసారి పర్మనెంట్ NABH అక్రిడిటేషన్ వస్తే 4 years మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ NABH, మీకు క్లారిటీ కోసం చెప్తాను. దీంట్లో ఫోకస్ అంతా కూడా మాకు కూడా ఇంట్రెస్ట్ ఏంటంటే క్వాలిటీ. ఒక పేషెంట్ క్వాలిటీ అంటే ఏమంటాం మనం, ఒక ఎక్స్పెక్టేషన్తో నేను వస్తా హాస్పిటల్కి, నాకు మంచి ట్రీట్మెంట్ జరగాలి, నా మంచిగా కేర్ జరగాలి, నన్ను బాగా రిసీవ్ చేసుకోవాలి, నా ఇక్కడ ఇన్పేషెంట్గా నేను ఉంటే ఇక్కడ ఉన్న హౌస్ కీపింగ్ వాళ్ళు బాగా నీట్గా చేయాలి, బాత్రూమ్ శుభ్రంగా ఉండాలి, అన్నీ బాగుండాలని మనం అనుకుంటాం. మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా అదే కోరుకుంటాం, ఇక్కడ కూడా అదే ఉండాలి. ఆ క్వాలిటీ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారా లేదా, పేషెంట్ ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్కి వీళ్ళు రీచ్ అయ్యారా లేదా
అనేది ఈ యొక్క టీం వాళ్ళు వచ్చి చూడాల్సిన బాధ్యత. వాళ్ళు చూసి వాళ్ళు రిపోర్ట్ చేస్తే ఇవన్నీ ప్రొసీజర్స్ అన్ని ప్రాపర్గానే ఉన్నాయి, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇంక అక్రిడిటేషన్ ఇవ్వచ్చు అని. మరి లాస్ట్ మంత్లోనే మేము ఈ సర్టిఫికేట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇది వచ్చినందువల్ల మాకు అడ్వాంటేజ్ ఏంటంటే మా ఎంప్లాయీస్ కూడా అలర్ట్గా ఉంటారు. ఎందుకు, ఇది ఒక్కసారితో అయ్యే పని కాదు. ఈ డాక్యుమెంటేషను ఇది కనుక ప్రాపర్గా చేయకపోతే నీ అక్రిడిటేషన్ పోతుంది. నెక్స్ట్ నువ్వు ఫుల్ టైం అక్రిడిటేషన్ నువ్వు వెళ్ళలేవు. అట్లా మన ఎంప్లాయీస్ని కూడా అలర్ట్ చేసి వాళ్ళ క్వాలిటీ కాన్షియస్నెస్ పెంచడం, వాళ్ళకి క్వాలిటీ ఇవ్వడానికి ఏం చేయాలనే ట్రైనింగ్ కూడా మనం ఇవ్వాలి. ట్రైనింగ్ లేకపోతే రేపు ఒక ప్రొసీజర్ మారుద్ది, ఒక పద్ధతి మారుద్ది. మారినప్పుడు మనం ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. ట్రైనింగ్ నువ్వు ఎప్పుడు ఇచ్చావు, ఏం చేసావు, అంతటితోటే కాకుండా వీళ్ళు ఇన్నోవేటివ్గా నువ్వేం చేసావు. లాస్ట్ ఇయర్ ఇది బాగానే చేశారు, మేము ఒప్పుకుంటాం. ఏంటి ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. ఇంప్రూవ్మెంట్ జరగకపోతే మీలో ఇంకా క్వాలిటీ ఏముంది. డే బై డే ఇంప్రూవ్మెంట్ జరగాలి కదా. అది ఇంప్రూవ్మెంట్ కూడా వన్ ఆఫ్ ది ఎలిమెంట్. ఇదిగో ఇన్నోవేటివ్గా మేము ఇది చేసాము, ఈ ప్రాక్టీస్ వల్ల ఇంకా పేషెంట్ సేఫ్టీ కానీ క్వాలిటీ కానీ పెరిగింది అని మనం ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసినప్పుడు విత్ డాక్యుమెంట్ చేయాలి. చేస్తే నీ ఇన్నోవేషన్ బాగుంది, నీ క్లినికల్ ప్రాక్టీసెస్ ఎవిడెన్స్ బేస్డ్గా ఉన్నాయి, నీ ఎస్ఓపీస్ బాగున్నాయి, నీ యొక్క హౌస్ కీపింగ్ బాగుంది, ఇవన్నీ వాళ్ళు చెక్ చేసుకున్నప్పుడు ఈ అక్రిడిటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల పబ్లిక్ కాన్ఫిడెంట్గా ఇది అక్రిడిటెడ్ కాబట్టి ఇక్కడ క్వాలిటీ ఉంటుంది కాబట్టి మనం వెళ్ళొచ్చు అనేది వాళ్ళకి భరోసా. గవర్నమెంట్కి ఏమి ఇందాక నేను చెప్పినట్టు గవర్నమెంట్ ఏజెన్సీస్ కదా ఒక భరోసా. ఈవెన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కూడా వీళ్ళకి ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ ఇవ్వచ్చు, వీళ్ళ దగ్గర మంచి ఎన్ఐబిహెచ్ అక్రిడిటేషన్ ఉంది, వీళ్ళు చేయగలుగుతారు అనే భరోసా వాళ్ళ దగ్గర ఉంటుంది. అదేమో యూజర్ సైడ్ గవర్నమెంట్, ఏజెన్సీస్, పేషెంట్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్. మా సైడ్ మాకేంటి బెనిఫిట్, మన హాస్పిటల్కి ఏంటి బెనిఫిట్ అంటే మన వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు గేరప్ అవుతూ క్వాలిటీ సైడు ఆలోచిస్తూ క్వాలిటీ కాన్షియస్నెస్ అనేది అటెండర్ దగ్గర నుంచి డాక్టరు, అక్కడే మేజర్ అడ్మినిస్ట్రేటర్ కూడా వీళ్ళందరికీ క్వాలిటీ కాన్షియస్ లేకపోతే ఇది మనం మెయింటైన్ చేయలేం. తెచ్చుకున్నాం, ఇది మెయింటైన్ చేయాలి. మళ్ళీ 4 ఏళ్ళకి నెక్స్ట్ 2 years తర్వాత పర్మనెంట్ అక్రిడిటేషన్కి వెళ్ళాలి. ఇదంతా వెళ్తే ఏంటంటే కల్చర్ కూడా హాస్పిటల్లో ఒక రకమైన క్వాలిటీ కల్చర్ వస్తుంది అనే దృక్పథం ఉంది. ఒక మంచి సర్వీస్ ఇవ్వాలంటే మన ఎంప్లాయీస్లో కూడా మనం ఎనేబుల్ ఇచ్చిన ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళు ట్రైనింగ్కి అటెండ్ అవ్వడం, నేర్చుకోవడం, ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఆర్గనైజ్ సైడ్ అడ్వాంటేజ్ ఉంది, సొసైటల్ సైడ్ అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి యు ఆర్ గాన్ ఫర్ దిస్ ఎన్ఏబిహెచ్. నెక్స్ట్